సార్ గఫూర్ గారు, ఇప్పటికే వీటి మీద చాలాసార్లు మనం డిబేట్ చేశాము. ఇక మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ముఖ్యమైన నాయకులే దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇక మనం కూడా దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకేమైనా కొత్త విషయాలు ఏమన్నా వాటిలో ఉన్నాయని చెప్పేసి. కొత్త విషయాలు అయితే ఏమి లేవు, కానీ పొలిటికల్గానే మొత్తం సాగా నడుస్తోంది. ఛాలెంజ్లు చేసుకుంటున్నారు తప్ప ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ప్లేసు డేట్ మాత్రం చెప్పడం లేదు. అయితే ఈ లోపలనే ఒక అవకాశం శాసనసభ సమావేశాల రూపంలో వచ్చింది ప్రజలకి. ఈ పొలిటికల్ హడావిడి చూసి విసిగిపోయి, సరే కనీసంగా శాసనమండలి వేదికగా అయిన ఒక క్లారిటీ వస్తుందంటే క్లారిటీగానే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి పాయింట్ని స్టార్టింగ్ ఫ్రమ్ నోటిఫికేషన్ దగ్గర నుంచి చివరికి పోస్టింగ్స్ వరకు కూడా అంచెలంచెలుగా ప్రతిదీ ఆయన గతంలో ఎలా అయితే ఈ కన్సర్న్డ్ ఆఫీసర్స్ కొన్ని గంటల పాటు రోజుల పాటు విశదీకరించారో అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన కూడా మొత్తం డిఎస్సి పరీక్షా విధానాన్ని వివరించడం జరిగింది. అక్కడితో అయిపోతుంది అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఏదైతే చేస్తున్నారో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవే గనక ఆయన ఆ రోజు కనుక అసెంబ్లీలో ఉండుంటే ఇప్పుడు మాట్లాడేదానికి ఒక ఎండ్ కార్డు పడేది. అదా ఇదా అసలు ఎక్కడా తేడా వచ్చిందని చెప్పేసి యథావిధిగా ఈయనతో పాటు ఎమ్మెల్యేలు ఎవరు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారి కూడా మేము సెషన్కి వెళ్ళడం లేదు అని చెప్పేసి చెప్పారు. సరే వెళ్ళాల, దాంతో ఇది అన్ఎండింగ్ స్టోరీ లాగా నడుస్తూనే ఉంది. ఈరోజు మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో ఆపోజిట్ టీం లేకుండా తండ్రి కొడుకులు బ్యాటింగ్ చేశారన్నారు. ఆపోజిట్ టీంను రావద్దామన్నా బహిష్కరించారా? అసలు ఆయన మాట్లాడేది ఆయనే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడు కదా. ఆపోజిట్ టీం లేకపోవడానికి కారణం ఎవరు? మీ నిర్ణయం. మీరు లేకపోతే ఇంకా ఏమీ శాసనసభ సమావేశాలు జరపకూడదా? అంటే బిల్లులు ఇవన్నీ కూడా మరి పెండింగ్ పెట్టుకుని కూర్చోవాలి, 5 సంవత్సరాల పాటు గవర్నెన్స్ నడవాలి కదా. సో మండలిలో మీరు డిమాండ్ చేశారు, దానికి కూడా మీ పార్టీ తరపున ఎన్నికైనటువంటి శాసనమండలి చైర్మన్ కూడా ఆయన కరెక్ట్ ఫార్మాట్లో రండి, అవకాశం ఇస్తానని చెప్పేసి చెప్తే ఆ పని చేయకుండా వాయిదా తీర్మానాలు తీసుకురావటం, ఆ రకంగా సభని 4 రోజుల పాటు డిస్టర్బ్ చేయడమే జరిగింది. ఈ లోపలనే గ్రూప్ 1 గత వారం రోజుల క్రితం గ్రూప్ 1 విషయంలో గత 4 సంవత్సరాలుగా, అంటే 2022లో దీని రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి దీని మీద అనేకమైనటువంటి కేసులు హైకోర్టులో ఫైల్ అయ్యాయి. దాని మీద హైకోర్టే సిట్ని ఆర్డర్ చేసింది. ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చేసి మొత్తం తప్పులు తడకని చెప్పేసి తేల్చేసింది. దాని మీద కూడా మాట్లాడాం. మరి దీంట్లో అన్నీ టచ్ చేయొద్దు, కానీ ఒక చిన్న విషయం చూస్తేనే అవకతవకలు జరిగాయి అనేది లేదా అనేది తెలిసిపోతుంది. ఈ నివేదికలో మూల్యాంకనం ఎవరితో చేయించారు వీళ్ళు అని అంటే, ఒక డిఎస్పీ స్థాయి, లేదంటే ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ స్థాయి, ఒక ఆర్డీఓ స్థాయి ఆఫీసర్లను నియమించటానికి ఉండేటటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్లని కనీస విద్యార్హతలు కాదు కదా, ప్లంబర్లు, డ్రైవర్లు, గృహిణులు, అలాగే ఆ హాయ్లాండ్లో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, ఆఖరికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చింది. విజయవాడలో గాంధీ హిల్ ఉంది కదండి, గాంధీ హిల్లో పనిచేసే ఒక ఎంప్లాయీని కూడా దీంట్లో కరెక్షన్కి వాడారట. ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఏదో నోటి మాటగా కాదు, ఇవి అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది గ్రూప్ 1 గురించి. సో క్రిస్టల్ క్లియర్, యాజ్ హైకోర్ట్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్, దిస్ హ్యాస్ టు బీ స్క్రాప్డ్ అవుట్ ద మెయిన్స్ ఎగ్జామ్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ రీస్కెడ్యూల్డ్ అని చెప్తే కాదని చెప్పేసి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ ఇది. సో ఏదైతే ఏకసభ్య ధర్మాసనం అభిప్రాయపడిందో అది ఇప్పుడు కరెక్ట్ అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. అడుగడుగునా కూడా అవకతవకలకు పాల్పడ్డారనేది. అలాగే 730 పైచీలకు ఓఎంఆర్ షీట్స్ని దేశవ్యాప్తంగా ఉన్న 6 FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపిస్తే 718 టోటల్గా ట్యాంపర్ అయిపోయినాయని చెప్పేసి రిపోర్ట్లో ఉంది. ఎలా ట్యాంపర్ అయ్యాయి? రీరైటింగ్ జరిగింది, కరెక్షన్స్ జరిగాయి, వైట్నర్ కూడా వాడారు. సో ఎగ్జామినర్స్లో కొంతమందిని ఈ రకంగా ప్రైవేట్ వ్యక్తుల చేత దిద్దించకూడదు అని క్లియర్గా రూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ ప్లేసులో ఎక్కడా కూడా ఈ మూల్యాంకనానికి సంబంధించినటువంటి వ్యవహారం జరగకూడదు. అలాగే పేపర్లు బయటికి వెళ్ళకూడదంటే 85 రోజుల పాటు ఒక ప్రైవేట్ ప్రెమిసెస్లో
అసలు అక్కడ మానిటరింగ్ వ్యవస్థ లేకుండా బయట ఉన్నాయంటే, అసలు బయటకే వెళ్ళకూడదంటే 85 రోజుల పాటు ఉన్నాయంటేనే ఓవరాల్ మొత్తం కూడా వైలేషన్స్ జరిగినాయని చెప్పేసి సిట్ రిపోర్ట్ సాక్షాత్తు చెప్తోంది. ఇక్కడ మనం రెండు కంపేర్ చేద్దాం. గ్రూప్ 1కి వచ్చేసి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం నియమించినటువంటి సిట్ రిపోర్టు తేడతెల్లం చేసిన వ్యవహారాలు ఇవన్నీ కూడా కోర్టు ఏదైతే భావించిందో దానికి మ్యాచ్ అయిపోతున్నాయి. అంటే కంప్లీట్గా అవకతవకలు. వెన్ ఇట్ కమ్స్ టు డిఎస్సి, ఇదే హైకోర్టు వైసీపీ ఎమ్మెల్సీ వేసినటువంటి పిల్లును తీసుకోవడానికి కూడా నిరాకరించింది. పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్తో మా టైం వేస్ట్ చేయొద్దని చెప్పింది. కనీసమైన సాక్ష్యాధారాలతో రమ్మని చెప్పింది. అభ్యర్థులు ఎవరు రావడం లేదని చెప్పింది. మరి ఈ పరిస్థితుల్లో ఇలా ఏదో గాలిలో ఆరోపణలు చేయడం ద్వారా ఇన్ని నెలల తరబడి ఇక రాష్ట్రంలో మిగిలిన అంశాలు చర్చకు రానివ్వకుండా చేయడం ద్వారా ఇక్కడ వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్రని పోషిస్తుందని చెప్పగలమా? ఎందుకంటే ఎల్నినోతో ఈ రాష్ట్రం కుదేలైపోతుంది. ఇదే కాదు, మొత్తం దేశం ప్రపంచం అంతా ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. దాని మీద చర్చ జరగాలి, చర్చ సరిగ్గా జరగలేదు. అసలు వీళ్ళు అసెంబ్లీకే వెళ్ళలేదు. కాబట్టి ప్రతిపక్షంగా మిగిలిన అంశాలు, అలాగే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, సమస్యలు కూడా ఉన్నాయి. ప్రభుత్వమే అడ్మిట్ చేస్తుంది రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని స్వయాన పయ్యావుల కేసు గారు అన్నారు. మరి పరిస్థితుల్లో ఓన్లీ డిఎస్సిని పట్టుకొని వేలాడటం, గ్రూప్ 1కి డిఎస్సికి కూడా ఈరోజు తేడా తెలియకుండా మాట్లాడారు జగన్ గారు. అది చూస్తే షాకు. దాన్ని కాసేపటి క్రితమే లోకేష్ గారు దాన్ని ట్వీట్ చేశారు. ఇక చూసిన తర్వాత ఓహో అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి రెండిటికి మీద అవగాహన ఉందేమో అనుకుంటే ఈరోజు ఆయన మాటలతో తేడతెల్లమైపోయింది. సార్ మరి ప్రతిపక్షంగా ఇది సరైనటువంటి పద్ధతేనా? గఫూర్ గారు. సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి, ప్రేక్షకులకు కూడా. సురేష్ గారు, ఇది కొనసాగుతుందండి. ఎందుకంటే ధోరణి అర్థమైపోయింది. ధోరణి ఏమిటి? వాళ్ళు కొన్ని సెలెక్టెడ్ మ్యాటర్స్ తీసుకొని 29 వరకు దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి వైఖరితో ఉన్నట్టున్నారు. ప్రజా సమస్యలు ఏమున్నాయి? పోయి ప్రజలతో కలిసి ప్రజా సమస్యల మీద స్పందన తీసుకొని దాని మీద ఒక ఉద్యమం లేవదిద్దాం అనేటువంటిది కాకుండా తాము ఫిక్స్ చేసుకున్న అజెండానే 29 వరకు నడిపించాలనేటువంటి ఆలోచనతో వైసీపీ ఉందని అర్థమవుతుంది. అందులో డిఎస్సి ఒకటి. ఏమిటి డిఎస్సి అంటే, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకంటే రానోళ్ళు ఎక్కువ ఉంటారు కదా. సహజంగా పరీక్ష రాసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ పరీక్ష రాసినటువంటి వాళ్ళందరూ వేలాది మందికి ఉద్యోగాలు రాలేదు. కాబట్టి అటువంటి యూత్లో ఒక ఆలోచనను రేగొట్టి మాకు అన్యాయం జరిగింది అనేటువంటి భావన తీసుకొని వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన వీళ్ళకి పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమిటి అంటే, డిఎస్సిలో అన్యాయం జరిగింది, డిఎస్సిలో అన్యాయం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారు? మేము గ్రూప్ 1 పరీక్షకు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధము, డిఎస్సి కూడా సిబిఐకి ఇస్తారా? సిబిఐ అనేది మోస్ట్ అన్పాపులర్ ఆర్గనైజేషన్. ఈరోజు భారతదేశంలో మోస్ట్ అన్పాపులర్ ఆర్గనైజేషన్ మిగిలిపోయింది. సిబిఐకి ఇంత ముందులాగా గ్రాఫ్ మెరుగ్గా లేదు, చాలా డౌన్ఫాల్ గ్రాఫ్తో ఉంది. అట్లాంటి సిబిఐని ఏదో పవిత్రమైన గోవులాగా దానికి ఇస్తే అయిపోతుంది. దానికి ఇస్తే ఏమవుతుంది? రాజకీయంగా కంపవుతుంది. రాజకీయంగా కేంద్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క జోక్యంతో దాన్ని ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పిస్తారు సిబిఐతో. కాబట్టి ఇక్కడ సిబిఐ సమస్య రాకూడదు. ఇప్పుడు ఒకటేమిటి, డిఎస్సి మీద మీకేమన్నా ఆధారాలు ఉంటే మీరు హైకోర్టులో ఆ అభ్యర్థులతో వేయించండి కేసు. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం పొరపాటు చేయదు, ప్రభుత్వం చాలా గొప్పగా ఉంది, ప్రభుత్వం చాలా బాగా ఉంది, ప్రభుత్వంలో అవినీతి లేదు అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఆధారం ఉన్నాయనుకోండి, యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ది కోర్ట్ కదా. దానికి అవకాశం కోర్టే ఇచ్చింది. పొలిటికల్ ఇష్యూ కాకుండా అభ్యర్థులు ఎవరైనా రానివ్వండి, అభ్యర్థులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పనివ్వండి, మేము చూస్తామని కోర్టు చెప్తుంది. ఎందుకు కోర్టుకు పోరో నాకు అర్థం కాలే. మరి ఎంతసేపు నాకు కోర్టుకు పోరు కాదు, కౌన్సిల్లో
ఆ, అసెంబ్లీ కంటే పోరు. కౌన్సిల్ అయినా దాని మీద అటో ఇటో తేల్చుకునేటువంటి పద్ధతిలో మీరు వాయిదా తీర్మానం అలో చేయరు. జనరల్గా వాయిదా తీర్మానం అలో చేయరు. ఏ గవర్నమెంట్ అలో చేయదు. అన్నప్పుడు దానికి ఏమిటి, మీరు మరో ప్రత్యామ్నాయ నిబంధన కింద లాంగ్ డిస్కషన్ కోసం మీరు టేకప్ చేయాలి. ఆ రకంగా టేకప్ చేసి ఒక రోజు ఫుల్గా డిస్కస్ చేసి మీ దగ్గర ఉండేటువంటి విషయాలన్నీ మీరు చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏం స్పందిస్తుంది, నిజంగా మీరు చెప్పే దాంట్లో పస ఉందా లేదా, ప్రజలైనా అర్థం చేసుకుంటారు కదా. ప్రజలైనా అరే వీళ్ళు చెప్పే దాంట్లో మెరిట్ ఉంది, ఎందుకు పాపం వీళ్ళ వాదనను గవర్నమెంట్ వినడం లేదు, న్యాయమే కదా అని అనుకుంటారు కదా. నిజంగా మీ వాదనలో పస ఉంటే అది చేయరు, కోర్టుకు పోరు, రోజు ఇదే గొడవ చేస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏమిటంటే 29 వరకు డిఎస్సి అనే చెబుతూ ఉంటారని అర్థమవుతుంది. గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 ఇదేదో పోలీస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కాదు. హైకోర్టుకు పోతే హైకోర్టు వాళ్ళు ఒక సిట్ని ఏర్పాటు చేసి అయ్యా దీంట్లో ఉండేటువంటి ఆరోపణలన్నీ మీరు అధ్యయనం చేయడం చెప్పారు. వాళ్ళు అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చారు. నాకు సాక్షి పేపర్లో దాంట్లో చూసి అసలు నివేదికలో ఎలాంటి పొరపాటు లేవని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా నివేదిక మిమ్మల్ని ఏమి తప్పు పట్టకపోతే సంతోషమే కదా, దాని మీద చర్చ ఎందుకు. నివేదికలో మా మీద ఏ ఆరోపణ లేవు, ఇదంతా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అనుకుంటే మీరెందుకు ఆందోళన చెడుతున్నారు దాని మీద. కోర్టుకే కదా పోయేది, అది కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు కదా, కోర్టులో మీ అడ్వకేట్స్ ఉన్నారు కదా. మరి దాని మీద మేము సిబిఐకి కూడా సిద్ధము. ఇది సిబిఐకి ఇవ్వాలా? సిబిఐకి ఇవ్వడం అంటే కంపు చేయడం. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో దేశంలో సిబిఐ యొక్క గ్రాఫ్ ఎవరు అంగీకరించేటువంటి గ్రాఫ్ కాదు అది. ఈడీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా అన్పాపులర్ ఆర్గనైజేషన్స్గా ఉన్నాయి. అటువంటి వాటిని మీరు ఆఫ్ చేసుకుంటారంటే ఈ బాల్ను బీజేపీ కోర్టులోకి తీసుకొని పోయి ఏదో చేయాలా అనేటువంటి ఒక తాపత్రయం ఏదో ఉన్నట్టుంది. ఏమైనప్పటికీ నేను ఇప్పటికీ సలహా ఇస్తానండి సురేష్ గారు. సరే కౌన్సిల్ అసెంబ్లీ ఏదో 4-5 రోజులు అంటే అయిపోతాయి, మీరు హైకోర్టులో వేయండి మీ దగ్గర ఆధారాలు ఉంటే, లేదంటే నోరు మూసుకొని ఉండండి. ఇంకా చాలా మంచి ఇష్యూస్ ఉన్నాయి. మీరు నిజంగా జనంలో బోదలుచుకుంటే చాలా మంచి ఇష్యూస్ ఉన్నాయి. జనంలో ఆందోళన ఉంది, ఆందోళన టేకప్ చేయండి, జనం కోసం నిలబడండి. అది కాకుండా ఇది అయిపోయిన పెళ్లికి మేళం వాయించుకుంటూనే ఉంటాము అంటే అది మీరు నవ్వుబాటు అవుతారు తప్ప అంతకు మించి ఏం లేదు. కాబట్టి సిబిఐ కాదండి, ఆల్రెడీ ఒక సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అది కోర్టుకు ఫైల్ చేసిన తర్వాత డిఫెన్స్ వీళ్ళు పెట్టుకోవచ్చు. అందులో ఏమీ మా మీద తప్పు లేదు అంటే ఓకే, మీరే కడిగిన ముత్యం లాగా అని చెప్తారు కదా, కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు. లేదు తప్పులు జరిగినాయి అనుకుంటే మీరు బాధ్యులు అవుతారు. ఎందుకు ఆందోళన పడుతున్నారు మీరు? ఇప్పుడు మేము జరిపినట్లుగా ఎవరు జరపలేరు అని చెప్తున్నారు. మేము సచివాలయాలు జరిపినాం, మేము వాలంటీర్ల సంగతి విజయసాయి రెడ్డి గారు ఓపెన్గా జనరల్ సెక్రటరీ హోదాలో ఆయనే చెప్పాడు కదా, 95% మేము పెట్టిన వాళ్ళము మా పార్టీ వాళ్ళని చెప్పారు. ఓకే, ఈ సచివాలయాల ఉద్యోగులు వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టినారని నేనేం చెప్పడం లే. మీ మీద ఆరోపణలు లేవు, మీరు ఎందుకు ఉరికి పడుతున్నారు? దాని మీద ఆరోపణలు లేవు కదా, ఎవరేం దాన్ని ఛాలెంజ్ చేయలేదు కదా, అయిపోయింది. ఆ చాప్టర్ క్లోజ్ చేసేయండి. అంటే మేము చాలా గొప్ప పనులు చేస్తాం, మిగతా వాళ్ళంతా పనికిమాలిన పనులు చేస్తారు అని చెప్పడమా? మీలా గొప్పతనంతో ఉంటే మీరు హర్షించండి, కాదు తప్పులు చేసింటే మీరు కోర్టులో సవాల్ చేయండి. ఆ రూపంలో ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ప్రతిపక్ష పాత్ర నిర్మాణాత్మకంగా వ్యవహరించి ప్రజా సమస్యల్ని వెలికి తెచ్చి ప్రజా సమస్యల మీద మీరు జనంలోకి పోతే మీకు మైలేజ్ పెరుగుతుంది, మీకు గ్రాఫ్ పెరుగుతుంది. అట్లా కాకుండా ఇవే వాదన చేస్తూ ఉంటామంటే ఇది చేస్తూ ఉండండి, మీ ఇష్టం అది. కానీ మీకు మాత్రం పెద్దగా దాని నుంచి మెరిట్ ఏం రాదు, దాని నుంచి ప్రజలేమి మీ వెంట రారు అనేటువంటిది గ్రహిస్తే మంచిది.